గత ఏడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది రేణు దేశాయ్. అంతకుముందు చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇందులో కీలక పాత్ర పోషించింది. తన పాత్రకు కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో రేణు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. టైగర్ నాగేశ్వరరావు విడుదలై కూడా ఏడాది గడిచింది. ఇప్పటి వరకు ఏ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు ఈ అందాల తార. సినిమాల విషయం పక్కన పెడితే రేణు దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటోంది. అనాథ పిల్లలు, పర్యావరణం, మూగజీవాల సంరక్షణ కోసం తన వంతు కృషి చేస్తూ ఉంటుంది. అలాగే తన ఫాలోవర్స్ ని కూడా ఈ మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సోషల్ మీడియా వేదికగా కోరుతూ ఉంటుంది. కాగా జంతు ప్రేమికురాలైన రేణు దేశాయ్ క్యాట్స్, డాగ్స్ కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోమ్ ను కూడా ఏర్పాటు చేసింది. వీటి కోసం తన కూతురు ఆద్య పేరు మీదుగా ఒక ఎన్జీఓను కూడా స్థాపించింది. అలా మూగజీవాలను కూడా సొంత మనుషుల్లా చూసుకునే రేణు దేశాయ్ కు ఒక వ్యక్తి చేసిన పనితో చిర్రెత్తుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది రేణు దేశాయ్. అందులో ఒక వ్యక్తి ఒక చిన్న కుక్కపిల్లను కాలితో తన్నుతూ కనిపించాడు. దీనిని గమనించిన కుక్కపిల్ల తల్లి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి తన బిడ్డను రక్షించుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు, ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటూ క్యాప్షన్ పెట్టి ప్రశ్నించింది. రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు పెట్టారు. ఇలా జంతువులను హింసించే వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరారు.